నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో నేను యూజువల్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్‌కు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. హైపర్ టెన్షన్ అంటే కొద్దిగా బీపీ ఉండి దానికి మెడికేషన్స్ వాడుతూ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు డౌట్ పడుతుంటారు. ఆల్రెడీ మెడికేషన్స్ వాడుతున్నాను. వయాగ్రాస్ వాడొచ్చా లేదా అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే మనం కౌన్సిలింగ్ చేయాల్సొస్తుంది. ఎనీ సిల్డనాఫిల్ కావచ్చు, టెల్డాఫిల్ కావచ్చు, ఈవెన్ అవినాఫిల్, అసినాఫిల్ ఇవన్నీ వయాగ్రా కైండ్ ఆఫ్ మెడికేషన్స్ అంటాం. అంటే అంగస్తమన లోపాలకి బయట అంటే ఫిజిషియన్ అడ్వైజ్ లేకుండా వీళ్ళే తీసేసుకొని వేసుకుంటుంటారు. డిపెండెన్సీ పెరిగిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, టాబ్లెట్ వేసుకోకుండా ఎరెక్షన్స్ రావు, ఇలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందులతో వస్తూ ఉంటారు. బేసికలీ ఎనీ వయాగ్రా విల్ రెడ్యూస్ యువర్ బ్లడ్ హైపర్ టెన్షన్. అంటే ఈ వయాగ్రా ఏం చేస్తుందంటే రక్తనాళాలని వ్యాకోచింపజేసి అంటే రిలాక్స్ అయిపోయి అంగాన్ని పెద్దదయ్యేటట్టు చేస్తుంది. అంటే స్తంభన కాకుండా అంగం పెద్దదయ్యేటట్టు ఆ క్షణానికి పెద్దయ్యేటట్టు చేస్తుంది. దాంతో మనకు ఈ సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది టెక్నిక్. సో కానీ ఈ హైపర్ టెన్షన్ ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళు హైపర్ టెన్షన్ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు. దాంతోపాటు ఇది వేసుకుంటే అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు షాక్లో కూడా వెళ్తూ ఉంటారు. సో అందుకని వీలైనంత వరకు అదర్ మెడికేషన్స్ వాడుతున్నప్పుడు మనం వయాగ్రాని అవాయిడ్ చేస్తాం. సో ఈ వయాగ్రాకి నేను ఎగ్జామిన్ చేసి షాక్ వేవ్ థెరపీ అడ్వైస్ చేస్తాను ఇలాంటి వాళ్ళలో. ఎందుకంటే ఈ షాక్ వేవ్ థెరపీతో ఏంటంటే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఇబ్బంది ఉండదు. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఇది మొత్తం షాక్ వేవ్ థెరపీని ఏమంటాము, ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ నాన్ ఇన్వేసివ్ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే ఈ పెన్నిస్ షాఫ్ట్కి అంటే అంగానికి డైరెక్ట్గా మనము ఈ షాక్ వేవ్స్ అనేది అప్లై చేయడం అనేది జరుగుతుంది, ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా. దాంతో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ అన్నమాట. ఇది న్యాచురల్ వేగా మనము బ్లడ్ సప్లైని పెంచేది. ఈ వయాగ్రాస్ ఏంటంటే ఒక కెమికల్ ఇంజెక్షన్, ఒక మెడికేషన్ ద్వారా ఇమీడియట్గా అంగంలోని రక్తనాళాన్ని రిలాక్స్ చేసి అంగానికి రక్త సరఫరా పెంచేటు. బేసికలీ ఇవి బూస్ట్ చేస్తాయి. సో తర్వాత ఎప్పుడైతే ఎఫెక్ట్ తగ్గిపోతుందో మళ్ళీ అంగం మెత్తబడిపోవటము, సెక్షువల్ యాక్ట్కి ఇబ్బంది కలగటము, డిపెండెన్సీ అవ్వటము. ఒకవేళ ఇలా అంగంలోని రక్తనాళాలే కాకుండా మన శరీరంలోని రక్తనాళాలు కూడా రిలాక్స్ అవుతాయి. దాంతో బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది, షాక్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అందుకని మెడికేషన్స్ వాడుతూ అంటే హైపర్ టెన్షన్ మెడికేషన్స్ వాడుతూ దాంతోపాటు ఈ వయాగ్రాస్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా వయాగ్రాస్ వాడేవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, నైట్రేట్స్ వాడుతున్న వాళ్ళు వయాగ్రాని ఆపమంటాం. సో ఇవి రెండు కాంబినేషన్ చాలా డేంజరస్. సో ఇట్లాంటి వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా థెరపీ ఇవ్వడమే ఈ షాక్ వేవ్. షాక్ వేవ్ ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, డిస్కంఫర్ట్ లేకుండా తీసుకునే టెక్నిక్. దీంతో న్యాచురల్గానే వాళ్ళకి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ సెక్షువల్ యాక్ట్ని హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.